ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు బనాయించి బెదిరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుందని, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. డిఎస్సి అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై ఈ నెల 28న వైఎస్ఆర్ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫీజులు చెల్లించాల్సి వస్తుందో ఆ మొత్తాన్ని మేమే భరిస్తాము. దానితో పాటుగా వసతి దీవెన కూడా అవేళ ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మాట తప్పని మడం తప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవేళ మా ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మేనమామగా బాధ్యత వహించి అవేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చాలా గొప్పగా అమలుపరిచినటువంటి కార్యక్రమం చేశారు. మరి తిరిగి గాడిలో పెట్టి మరి అవేళ విద్యాశాఖని పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే కాలేజియేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని శాఖల్ని కూడా విద్యాపరంగా ఏవేవైతే శాఖలు ఉన్నాయో వాటన్నిటినీ పటిష్టపరుస్తూ వాటన్నిటినీ కూడా స్ట్రెంథన్ చేసి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి అని మనం చూస్తే ఒక నాడు నేడు పథకానికే దాదాపు 14,000-15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళ తాలూకా రూపురేఖలు మార్చి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా అందరూ బాగా చదువుకోవాలి, కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నేటట్టుగా వేళ ప్రభుత్వ పాఠశాల ఉండాలి అని చెప్పి ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా వేళ పనిచేశారు. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం ఏదో అట్టహాసంగా ప్రచారాల కోసం పేరెంట్ టీచర్ మీట్ అనేటువంటి కార్యక్రమాలను పెట్టి 4 ఫోటోలు దిగి ప్రచార ఆర్భాటం చేసుకుంటా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా బాగోగుల కోసం మనసు పెట్టి పని చేయట్లేదు అనేది ఒప్పుకోవాల్సినటువంటి నిజం. దానికి ఉదాహరణే వేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఆవేదనకు గురయ్యి మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటాయి. పిల్లల తల్లిదండ్రులు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వేళ వాళ్ళ జీవితాలని ప్రశ్నార్థకం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లుల్ని చెల్లించకుండా ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం. మేము ఎప్పుడు విద్యార్థుల తరపున గొంతెత్తి మాట్లాడితే కేవలం ఆ వేళటికి మాత్రం ఏదో నాలిక తడిపినట్టుగా ఓ 4 చుక్కలేసినట్టుగా ఓ 300 కోట్లు 400 కోట్లు విడుదల చేసి ఏదో గొప్పగా చేసినట్టుగా చెప్పడం. మీరు ఒక్కసారి ఇవాళ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలను అడిగితే చెప్తారు ప్రభుత్వం ఏ రకమైనటువంటి నెగోషియేషన్స్ వాళ్ళతో చేసిందో.